హిందూ సాంప్రదాయ సమాజంలో 5 మంచి విషయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సమాజంలో ఇల్లు ఉండడం చాలా గొప్పగా గౌరవాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తికి ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. నా ఇల్లు, నా సొంతం ఇల్లు అని సగర్వంగా ఉంటుంది. సభ్య సమాజంలో గౌరవం ఉంటుంది. ఇల్లు లేకపోతే కిరాయి ఇళ్లలో ఉండడము, తాత్కాలిక వేరే గృహాల్లో ఉండడం, మరి కిరాయి ఇళ్లల్లో ఉండడం వల్ల కిరాయిలు కట్టుకోలేని పరిస్థితులు, తాత్కాలిక గృహాల్లో ఎన్నో ఇబ్బందులు. సొంత ఇంటి కలను చాలా కంటారు వ్యక్తులు. ఇల్లు ఉంటే అతని కొడుకుకు పిల్లనివ్వడానికి, వివాహ సంబంధాన్ని కూర్చోవడానికి ఇల్లు అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. ఏదో అంటారు, ఇల్లు లేని మనిషి వనమిడిచిన కోతి. మరి చాలా ఇబ్బందులతో కూడుకున్న విషయమని మనకు ఏది ఉన్నా లేకున్నా తన సొంతం ఇంట్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఉన్నా లేకున్నా అట్లా ఇట్లా ఉండి బతకవచ్చు అని చెప్పి ఒక విషయం ఉంటుంది. ఇల్లే లేకుంటే అతనికి ఇల్లే లేదు, వ్యర్థమైన మనిషి అని చాలా చులకన భావం ఉంటుంది. కనుక ఇల్లు మనిషి జీవితంలో హిందూ సాంప్రదాయంలో కానీ ఏ సాంప్రదాయంలో కానీ ఇల్లు అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. ఇల్లు లేకపోతే సభ్య సమాజంలో చాలా అగౌరవంగా ఉంటుంది. ఇకపోతే భూమి ఒక పెద్ద గొప్ప ఆస్తిగా మనం చెప్పవచ్చు. ఎందుకను ఆ వ్యవసాయ పొలం ఉండడం వల్ల అతను వ్యవసాయ పంటను పండించుకోవడము, కూరగాయలు పెట్టుకోవడము, ఆపదలు వచ్చినప్పుడు అంతలో కొంత భూమిని తీసేసి ప్రాణాలు కాపాడుకోవడము, తన కొడుకుకు కూతురుకు పెళ్లి చేసే సమయంలో ఆస్తి పనికి రావడము, దాని ద్వారా ప్రభుత్వ లబ్ధిలు చేకూరడము, భూమి చాలా శ్రేయదాయకంగా. తాతలు తండ్రులు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు నోచుకున్నా, ఇబ్బందులు పడ్డా కూడా భూమిని వదులుకోకుండా అట్లే కాపాడుకున్న పరిస్థితులు. ఒక వ్యక్తికి పిల్లనివ్వాలంటే అతనికి 4 ఎకరాలు ఉందంట, మన అమ్మాయిని ఇస్తే చాలా బాగుంటుంది అంటారు. ఈ సమాజంలో ఈ రేట్లలో భూమి ఉంటే కోటీశ్వరుడుగా, 1 ఎకరకు 1,50,00,000 అట్లా పలుకుతుంది. కనుక కోట్ల ఆస్తిపరుడుగా మనకు భావించి భూమి ఉంటే అత్యంత గౌరవంగా ఉంటుంది. వాడికి ఏ భూమి లేదు గిమ్మి లేదు అని అంటారు. భూమి ఉంటే ఈ మధ్యలో పిల్లనివ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందుకే భూమి మనిషి విషయంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఆవు, మా హిందూ సాంప్రదాయంలో గోవుకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. అన్ని విషయాలలో పంచగవ్య ప్రాసాన్ని చేసుకోవడము, పూజా కార్యక్రమాల్లో మనిషి గృహప్రవేశం చేసినప్పుడు ఆవును తీసుకొచ్చుకొని పూజ చేసుకోవడము, అనేక సందర్భాల్లో గోవు ప్రదక్షిణ చేయడము, గోవుకు ధాన్యాన్ని ఇవ్వడము, గోశాలను సందర్శన చేయడము ఉంటుంది. ఇక చాలామంది ఇంట్లో గోవు ఉండడం వల్ల పాల రూపంలో ఆదాయం రావడము, ఆ గోవు ద్వారా ఎన్నో ఎద్దులు ఉద్భవించి వ్యవసాయానికి ఉపయోగపడము, ఆ ఆవు ద్వారా పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ ఇలాంటి ఉండడము వ్యాపారంగా, ఆరోగ్యపరంగా, ఆనందపరంగా, వ్యవసాయపరంగా అన్ని రకాలుగా ఉంటుంది. 33 కోట్ల దేవతలుగా ఇంట్లో ఉంటే ఎంతో పశు సంపదతో కలకలలాడి పశు పేడవతో వ్యవసాయ పొలాలకు తరలించడము, ఆ పశువులు వ్యవసాయంలో పండిన వరిగడ్డిని మళ్ళీ పశువులకు వేయడము, అనేక రకాల ఉపయోగాలు మనిషి జీవితంలో గోవుకున్నాయి. గోవు ఒక దేవతనే కాకుండా కుటుంబ పోషణకు అత్యంత కీలక పాత్ర వహించినట్టుగా మనకు ప్రాచీనం నుంచి నేటి వరకు సభ్య సమాజము మన హిందూ సాంప్రదాయం అత్యంత కీలకంగా గోవు ఉందని చెప్పవచ్చు. అలానే ఆడపడుచు, మనం ఏ విషయం చేసినా ఇంటి ఆడపడుచు, ఒక కొడుకు ఒక కూతురు ఉందే, కొడుకుతో సమానంగా కూతురు మనం చూడవచ్చు. కొడుకునికి ఎలా ఆస్తులు ఇవ్వడమో అమ్మాయి కూడా, ఆడపడుచు కూడా అలానే ఆస్తులు ఇవ్వాలని మన కోర్టు కూడా తీర్పు చెప్తా ఉంది. ఒక ఆడపడుచు పండుగలకు రావడము, అనేక సందర్భాలు ఆడపడుచులను నూతన గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ ఆడపడుచును తీసుకొని వచ్చి ఆమెకు ఆడంబరంగా నూతన వస్త్రధారణ చేసి ఆమె ద్వారా కూరీటి కార్యక్రమం జరిపించడము చూస్తున్నాం. గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఆడపడుచును ఖచ్చితంగా తోలుకొని రావడము, ఇంట్లో ఏ సాంప్రదాయమైనటువంటి పిల్లలకు పెళ్ళైన ఆడపడుచులకు నూతన వస్త్రాలు పెట్టడము, ప్రతి విషయంలో ఆడపడుచులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే సాంప్రదాయము. ఆడపడుచు దీవెన కుటుంబానికి ఎంతో చల్లని మరి ఆశీర్వాదంగా చెప్తూ ఉంటారు.
ఆడపడుచు కడప గడగడం వల్ల మనకెన్నో శ్రేయదాయకం. ఆడపడుపు సంతోషంగా ఉంటే మన కుటుంబం బాగుపడుతుందని భావించే కుటుంబం. ఎంత కొట్లాడినా ఆడపడుచు ద్వారానే మనం కార్యక్రమాలు ఆడపడుచు లేకుంటే ఏ కార్యక్రమాలు చేయలేని పరిస్థితులు కూడా మనము చూస్తున్నాం. అంటే మన హిందూ సాంప్రదాయంలో ఆడపడుచుకు, సోదరునికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే సాంప్రదాయం మనకు ఉన్నది. ఇకపోతే కూరేటి, కూరేటి కుండ. మనము కూరేటి కుండ చాలా అత్యంత ప్రాధాన్యం. ఏది ఉన్నా లేకున్నా కూరేటి కుండ ఉంటే బతుకుని నిలదీయొచ్చు. కూరేటి కుండ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు. కూరేటి ద్వారా అనేక ఉపయోగాలను మన ఆరోగ్యాన్ని ఇప్పుడంటే పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు కూరేటి కుండ ఉండే ఆరోగ్యదాయం. అన్నంలో వార్చుకుంటే కలిని అద్భుతంగా మరి గుమగుమ వాసనలు, పుల్లని పదార్థము, జీర్ణక్రియ మెరుగుపడడము, అత్యంత ప్రాధాన్య కులదేవతను ఆరాధించడము, అత్యంత గృహప్రవేశం చేస్తుంటే కూరేటి కుండ లేకుంటే ఇది గృహప్రవేశం కిందికే రాదు. నిత్యము ఎప్పుడైనా మనుషులు చనిపోయినప్పుడు కూరేటి కుండ మార్చుకోవడము, అప్పుడప్పుడు పండుగల లోపల కూరేటి కుండకు దీపారాధన చేయడము, దానికి తీపి పదార్థాలు పెట్టడము, కులదేవతను నిత్యం ఆరాధన చేసే సాంప్రదాయము కూరేటి కుండ ఉంది. అంటే హిందూ సాంప్రదాయంలో 5 ప్రాధాన్యంగా ఇల్లు, భూమి, ఆవు, ఆడపడుచు, కూరేటి. ఈ 5 అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు.